సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండును. దేవునికి స్తోత్రం. భయం అంటే ఏమిటో తెలుసా? ఉరి. భయపడేవాడు ఉచ్చులో పడతాడు. ఉచ్చు అంటే ఏంటి? ట్రాప్. పక్షులను పట్టాలంటే, మనము ఎగురుతున్నప్పుడు పట్టుకోవాలంటే పట్టుకోలేం. సింహాన్ని పట్టుకోవాలి అనుకుంటే అడవికి వెళ్ళి ఏదో ఒక కుక్క పిల్లనో కోడి పిల్లనో పట్టుకున్నట్టుగా మనం పరిగెత్తి సింహాన్ని పట్టుకోవాలంటే సింహాన్ని పట్టుకోలేం. అందుకు సింహమును పట్టుకోవాలన్నా, పక్షులను పట్టుకోవాలన్నా, సముద్రంలో చేపలను పట్టుకోవాలన్నా వల వేస్తారు. సింహం కొరకైతే ఒక బోను, పక్షుల కొరకైతే వల. ఎప్పుడైతే అవి ఉచ్చులోకి వచ్చేసాయో, ఉచ్చులో పడిపోయాయో, సింహం అయినా కూడా ఏమీ చేయలేదు. పక్షులు గాలిలో ఎంత ఫ్రీగా ఎగరగలవో, ఒకసారి వలలో ఇరుక్కున్న తర్వాత ఆ పక్షి ఏమీ చేయలేదు. భయం ఉంటే ఆ వ్యక్తి అలాగనే బలహీనుడు అయిపోతాడు. కనుక భయపడితే నీ ఉచ్చులో పడిపోయావు, వలలో పడిపోయావు, బోనులో ఇరుక్కుపోయావు. సింహం బోనులోకి వచ్చేసిన తర్వాత గర్జిస్తుంది అనుకోండి, ఏటి లాభం? పిరికివాడు కూడా కర్ర పెట్టుకొని గుచ్చుదామని చూస్తాడు. సింహం కూడా చిన్న పిల్లవాడికి లోకమైపోయింది. ఎందుకు? అది బోనులో ఉంది కాబట్టి. జూకి వెళ్ళినప్పుడు సింహాన్ని చూడడానికి అందరూ కూడా ఆసక్తి కనపరుస్తారు. ఎందుకు? ఆ సింహం ఎక్కడుంది? బోనులో ఉంది కాబట్టి. లేదండి, జూలో ఎక్కడో తిరుగుతుంది, ఇలాగ వచ్చినప్పుడు మీరు చూద్దరు కానీ ఇక్కడ నించోండి అంటే ఎవడు నించుంటాడా? ఎవడ నిల్చోడు. ఒక రోజున రాజమండ్రిలో ఉన్నటువంటి కుటుంబానికి ఫోన్ చేసి, అయ్యా మీరు ఏదో స్థలం ఉందని చెప్పారు కదా, ఆ స్థలాన్ని చూడడానికి వెళ్దామా అని ఫోన్ చేశాను. అయ్యగారు వద్దండి, ఆ ఏరియాలో చిరుతుపులు తిరుగుతుందండి, అందుకు ఆ ఏరియాకి వెళ్ళడం ఏమాత్రం కూడా మంచిది కాదు. అంటే ఆ చిరుతుపులి ఫ్రీగా ఉన్నప్పుడు దాని బలం వేరు, దాని పరుగు వేరు, దాని కెపాసిటీ వేరు. ఒక్కసారి బోనులో ఇరుక్కుందా, వలలో చిక్కుకుందా, ఇంక దొరికిపోయినట్టే. మనుషులు దాన్ని బంధించి ఇష్టానుసారంగా ఏదైనా చేయగలరు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని మన జీవితానికి అన్వయించుకుంటే, ఒకవేళ మనము భయపడితే బోనులో ఇరుక్కున్నట్టు, భయపడితే ఉచ్చులో పడినట్టు, భయపడితే వలలో ఇరుక్కున్నట్టే, చిక్కుకున్నట్టే. ఇప్పుడు భయము ప్రమాదకరమా కాదా? ప్రమాదకరమే. సింహానికి ఎంత బలమున్నా బోనులో ఉన్నప్పుడు తన బలం ఎందుకు పనికిరాదు. భయపడేవాడు కూడా ఏమీ చేయలేడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. భయపడ్డావా? నీవెక్కడున్నావు? బోనులో ఉన్నావు. భయపడ్డావా? నీవెక్కడున్నావు? వలలో ఉన్నావు. అంటే వలలో చిక్కుకున్నావు. భయపడ్డావా? నీ ఉచ్చులో పడిపోయావు. ఇప్పుడు ఉచ్చులో పడిపోయినటువంటి జంతువైనా పక్షి అయినా ఎలాగనైతే ఏమీ చేయలేదో, భయపడుతూ ఉన్నంత వరకు కూడా నీవు ఏ పని చేయలేవు. మరి భయం లేకుండా ఏ నరుడు ఉండగలడండి? భయము అన్నది న్యాచురల్ ఎమోషన్. భయము అనేది సహజమైన భావోద్వేగమే, కాదనటం లేదు. అయితే ఈ భయానికి మనము బానిసలము కాకూడదు. భయాన్ని జయించడానికి ఒక విరుగుడు ఉంది. ఆ విరుగుడే దేవుని అందులి విశ్వాసం. విశ్వాసం మరలా భావోద్వేగం కాదు. విశ్వాసం అన్నది ఒక నిర్ణయం. విశ్వాసం అన్నది ఒక పని. ఏమిటి ఆ పని అంటే దేవుని మీద ఆధారపడటం. ఎప్పుడైతే ఈ యొక్క భయం అన్నది ఆవరిస్తుందో,
ఈ భయం అన్నది మన హృదయాన్ని తట్టుతుందో, మనం ఏమి చేయాలంటే మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. విశ్వాసము ద్వారా భయాన్ని మనము జయిస్తే ఆ వ్యక్తికి ఏదైనా సాధ్యమే. భయపడకుండా ఉండటము సాధ్యమేనా? భయపడటం సహజమే కాబట్టి భయపడుతూ ఉంటాం. అయితే ఆ భయానికి మనము బానిసలము కాకూడదు. వెంటనే ఆ ఎమోషన్ని అధిగమించాలి, భయాన్ని జయించాలి. భయము తొలగిపోయి ధైర్యమును తెచ్చుకునేటట్టుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. భయానికి విరుగుడు ఆయన యందులే విశ్వాసం. కొందరు ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుంటారు, అయితే ఆ శక్తి పరిమితమైంది. దేవుని శక్తి అపరిమితమైంది. మనిషి పరిస్థితులు తన చేయి దాటిపోయినప్పుడు భయపడతాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నవాడు పరిస్థితులు చేయి దాటిపోయినా కూడా దేవుని శక్తిని ఆధారము చేసుకొని ధైర్యముగా ఉంటాడు. ఒక న్యాచురల్ మ్యాన్ సూపర్ న్యాచురల్గా ఎలా మారిపోయాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. ఎందుకంటే మానవ శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. సమస్య యొక్క శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. శత్రువు కంటే దేవుడు గొప్పవాడు, సమస్య కంటే దేవుడు గొప్పవాడు, రోగము కంటే దేవుడు గొప్పవాడు, ఆర్థిక అప్పుల కంటే దేవుడు గొప్పవాడు. భయము వలన ప్రయోజనము లేదు, భయము వలన నష్టాలే జరుగుతాయి. కనుక ప్రభు మొదటగా ఏమి చెబుతున్నాడు అంటే భయపడవద్దు అంటున్నాడు. భయపడ్డావా? నీవెక్కడున్నావు? బోనులో ఉన్నావు. ఎంత బలమైన జంతువైనా ఆ బోనులో ఆ జంతువు ఏది కూడా చేయలేదు, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. మరొకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడుతుంది. ఎవరైనా నన్ను వచ్చి విడిపిస్తారా? ఎవరైనా వచ్చి నాకు ఆహారం పెడతారా? ఎవరైనా నన్ను కరుణిస్తారా? ఇలా ఉంటుంది బోనులో ఉన్న జంతువు. అదే బయటకు వచ్చింది, అడవిలో ఉంది, ఎవరి దయ మీద అది బ్రతకదు, ఆధారపడదు. తనకు కావలసింది సంపాదించుకోగలదు. భయపడుతున్నావా? వలలో ఇరుక్కున్నావు. భయపడుతున్నావా? ఉచ్చులో పడిపోయావు. భయపడుతున్నావా? బోనులో ఉన్నావు. కొందరికి ఈ భయమైన వీక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా భయపడిపోతూ ఉంటారు. ఓ రోజు ఒక చెల్లిని మందిరాన్ని క్లీన్ చేయమని బయటికి వెళ్ళాను. ఇలా ఫోన్లో మాట్లాడుతుంటే గట్టిగా కేక వేసింది ఆ చెల్లి. ఇదేట్రా బాబు ఎంత కేక వేసింది? కరెంట్ షాక్ కొట్టేసిందా? ఏం జరిగిందో ఏటో అని చెప్పి పరిగెత్తుకుని లోపలికి వస్తే అన్నయ్య బొద్దింకా అని చెప్పింది. సమస్య కాని దాని కొరకు ఇంత భయపడితే నిజంగా సమస్యలు వస్తే ఆ సమస్యల యొక్క తీవ్రతను బట్టి ఇంకెంత భయపడతారు కదా. ఈ భయం అనే వీక్నెస్ ఉన్నవారు వారి జీవితాలకు ఆశీర్వాదాలు రావటానికి ఈ భయము వారికి అడ్డుగా ఉంటుంది. భయపడేవాడు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. భయపడేవాడు పొరపాట్లు చేస్తూ ఉంటాడు. భయము నిన్ను ఆత్మీయంగా నేను దిగజారుస్తుంది, భౌతికంగా నిన్ను దిగజారుస్తుంది, చాలా సమస్యల్లోకి నిన్ను నెట్టేస్తుంది. ఏమిటండి? భయం. సో భయం వల్ల ప్రయోజనం ఉందా? లేదు. భయపడితే దేవుడు నిన్ను బట్టి సంతోషించడు. భయపడేవారిని దేవుడు గద్దించాడు, భయపడేవారిని దేవుడు హెచ్చరించాడు. మీరెందుకు భయపడుతున్నారు అన్నాడు. కనుక భయపడటం వల్ల ప్రయోజనము లేదు. అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కనాను దేశంలో కరువు వచ్చింది, అందుకు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. తన భార్య అయిన సారాతో అంటాడు, సారా నువ్వు చాలా అందంగా ఉంటావు, ఐగుప్తు దేశంలో ఫరో మంచోడు కాదు, ఆ ఊరు వాళ్ళు మంచోళ్ళు కాదు,
నీవు చక్కని దానివని చూచి నిన్ను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారు, కాబట్టి నీవు నా భార్యవని చెప్పొద్దు, నా చెల్లివని చెప్పు అన్నాడు. మరి ఈ స్థాయికి అబ్రహామును దిగజార్చింది ఏమిటి? భయం. భయాన్ని మన జీవితంలో ఎక్కువ సమయం ఉంచితే ఆ భయం మన చేత ఎటువంటి పనులైనా చేయించేస్తుంది. భయం వేసింది, వెంటనే ఆ భయాన్ని తీసేసుకుంటే బాగుండేది. భయం ఏం చేసిందో తెలుసా? అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమును మరిచిపోయేటట్టుగా చేసింది. అబ్రహామును చంపేస్తే అబ్రహామును దేవుడు ఎందుకు పిలిచినట్టు? ఏమైనా వాగ్దానం చేశాడు? నేను నీకు సంతానమును అనుగ్రహిస్తాను, ఆ సంతానమును దీవిస్తాను, నీ సంతానము ఈ దేశమును స్వతంత్రించుకుంటుంది అని చెప్పాడు కదా. మర్చిపోయాడు. భయం ఏం చేస్తుందో తెలుసా? వాగ్దానమును మర్చిపోయేటట్టుగా చేసింది. భయము దేవుని వాక్యాన్ని మర్చిపోయేటట్టుగా చేస్తుంది. భయము దేవుణ్ణి చూడకుండా చేస్తుంది. భయము నీలోని విశ్వాసాన్ని బలహీనపరిచేస్తుంది. భయము నీ చేత అబద్ధాలు చెప్పిస్తుంది. భయము నీ యొక్క స్థాయిని తగ్గించేస్తుంది. భయము నీలోని విశ్వాసాన్ని తీసేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, భయపడ్డాడు కదా. ఇంకా అబ్రహాము జీవితంలో ఏ నష్టం జరిగిందో తెలుసా? ఫరో సారాని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత ఘోరం! భార్యని పరపురుషుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే ఏ భర్తకైనా గుండెలు పగిలిపోతాయో లేవా? ఎంత అవమానకరం! ఒక అబద్ధము అన్నది ఎటువంటి ఉచ్చులోకి తీసుకుని వెళ్ళిపోయిందో మీరు చూడండి. అబ్రహాము ఒక చోట ఉన్నాడు, సారా మరొక చోట ఉంది. అబ్రహాము ఒంటరిగా ఉన్నాడు, సారా ఫరో అండర్లో ఉంది. ఏమో ఏ సమయంలో ఆమె మీద అఘాయిత్యం చేస్తాడో, ఆమెను పాడు చేయాలనుకుంటాడు, ఆమెను శారీరకంగా అనుభవించాలనుకుంటాడు. భయం ఏం చేస్తుందో తెలుసా? అబ్రహామును ఉచ్చులో పడేసింది. అయితే దేవుడు కృపగలవాడు కాబట్టి ఫరోను అతని ఇంటి వారిని దేవుడు బాధించినప్పుడు ఫరో నిజం తెలుసుకొని సారాను అబ్రహాముకు అప్పగించి వారిని ఎవరు హాని చేయకుండా కనాను దేశానికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడు. అయితే ఒక విషయం గమనించాలి, భయము వలన అబ్రహాము గారు ఉచ్చులో పడ్డారు. భయము వలన తన భార్యను ఫరో అనేటువంటి ఐగుప్తు రాజు తీసుకొని పోయాడు. అవమానపరచబడ్డాడు అబ్రహాము. తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భౌతికంగా చూస్తే అది భయపడే పరిస్థితి కావచ్చు, అయితే దేవుని ఎరుగని వాడు కాదు అబ్రహాం గారు, విశ్వాసం లేనివాడు కాదు అబ్రహాం గారు. ఈ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇటువంటి పరిస్థితి తనకు ఎదురై ఉండేది కాదు. తర్వాత ఇదే అబ్రహాము 4 రాజులు 5 రాజులను ఓడించి లోతును తనకున్న సమస్తాన్ని కూడా తీసుకుని పోతే ఈ 4 రాజులతో అబ్రహాము పోరాటము చేసి లోతును తన కుటుంబాన్ని విడిపించేశాడు. ఇక్కడ ఒక రాజుతో పోరాటానికి భయపడిన వాడు మరొక సందర్భములో ఎంతమంది రాజులతో యుద్ధం చేశాడు? 4 రాజులతో. తన ఇంట పుట్టి అలవచ్చపడినటువంటి 318 దాసులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. 4 రాజులను ఓడించాడు. వ్యూహాత్మకంగా వెళ్ళి వారి మీద దాడి చేసి లోతును తన కుటుంబాన్ని రక్షించాడు. అక్కడ భయము తన చేత తప్పులు చేయిస్తే ఇక్కడ విశ్వాసము అబ్రహాము చేత అసాధారణమైన కార్యాలు జరిగించింది. భయపడితే నీవు ఉచ్చులో ఉంటావు, విశ్వాసంతో ఉంటే
నీవు బలవంతుడుగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చూసారా, దావీదు ఏమంటున్నాడు? నాకెప్పుడు భయము కలగదు అంటున్నాడా? లేదు. నాకు భయం వేస్తే నేను నిన్ను ఆశ్రయిస్తాను. కనుక భయము కలగటం సహజమే. వెంటనే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి పొరపాటే ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది. ఇస్సాకు గెరారులో ఉంటే రిబ్కాతో అంటాడు, అమ్మా నువ్వు చాలా చక్కని దానివి, నేను చూస్తే ఈ ఊరోలు నన్ను బ్రతకనివ్వరు, కాబట్టి నువ్వేం చెప్పాలి? చెల్లి అని చెప్పు. తండ్రి చేసిన తప్పే కుమారుడు కూడా చేశాడు. చూసారా, గెరారు రాజు రిబ్కాను తీసుకువెళ్ళవలసింది. అయితే ఇస్సాకు రిబ్కాతో సరసమాడుతుంటే ఈ రాజు చూస్తాడు, ఇదేంటి చెల్లి అని చెప్పాడు, ఇలా సరసమాడుతున్నాడేంటి? ఓహో, వీళ్ళు అన్నా చెల్లెలు కాదు, భార్య భర్తలు అన్నమాట అని చెప్పి ఇస్సాకును పిలిపించి, నువ్వేటయ్యా ఇలా చెప్పు, ఇంత పైచాబద్ధం ఆడతావా? నీకు బుద్ధి లేదా? చెల్లి అని చెప్పడం ఏంటి? మా దేశంలో ఎవడైనా నీ భార్యని పాడు చేయొచ్చేమో, నేనే ఆమెను పెళ్లి చేసుకోవచ్చేమో. సిగ్గుపరచబడ్డా లేదా? సిగ్గుపరచబడ్డాడు. భయపడటం వలన అబద్ధము చెప్పవలసి వచ్చింది. భయపడటం వలన ఇంక చాలా పొరపాట్లు చేయవలసి ఉంటుంది. భయపడటం వలన నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది. భయపడితే అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మనం భయపడకూడదు. మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైతే భయానికి బానిసలు అయిపోయారో వారు దేవుణ్ణి ఆశ్రయించటం లేదు అని అర్థం. ఈరోజు భయపడ్డావు, ఆ భయం రేపు ఉండకూడదు. ఆ భయం నీ జీవితంలో కంటిన్యూ కాకూడదు. అది ఎప్పుడు జరుగుతుంది? దేవుని సన్నిధిలో నీ యొక్క బాధను, కష్టాన్ని చెప్పుకొని ఆ ప్రభువు మీద ఆధారపడటం వలన నీవు విశ్వాసాన్ని బలపరుచుకుంటే ఆ భయం నీలో నుంచి పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే 12 మంది వేగుల వారిని పంపించాడు. ఆ 12 మందిని పంపించమని ఎవరు చెప్పారు? దేవుడే మోషేకు ఆజ్ఞాపించాడు. ఇదిగో ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్నటువంటి ఆ కనాను దేశమును సంచరించడానికి నీవు మనుషులను పంపించమని చెప్పింది ఎవరండి? దేవుడు. మోషే ఆ 12 మంది వేగుల వారితో ఏమంటాడంటే, మీరు ధైర్యము తెచ్చుకొని, ఏమంటాడండి? ధైర్యము తెచ్చుకొని దక్షిణ దిక్కున ఆ దేశంలోకి ప్రవేశించి, ఆ దేశం యొక్క మనుషులు ఎటువంటి వారో, నేల ఎటువంటిదో, వారు ఎక్కడ నివసిస్తున్నారు? గుడారాల్లో నివసిస్తున్నారా? బలమైన కట్టడాల్లో నివసిస్తున్నారా? భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు నా దగ్గర రండి అన్నాడు. ఇవన్నీ చెప్పే ముందు ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొని అన్నాడు. ఆ మాట చూద్దామా? సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి అన్నాడు. వీరికి ధైర్యం లేకపోతే అక్కడ పరిస్థితులను చూసి నీరు గారిపోతారని, భయపడిపోతారని దేవునికి తెలుసు, మోషేకు కూడా తెలుసు. వీరు ఒకటి పాటించారు, ఒకటి పాటించలేదు. ప్రాముఖ్యమైనది పాటించలేదు. ఏమిటది? ధైర్యము
తెచ్చుకోండి. ఆ పని చేయలేదు. ధైర్యము తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని వాగ్దానం నమ్మకుండా, దేవుని మాటను ఆధారం చేసుకోకుండా, దేవుడు చేసే కార్యాలను జ్ఞాపకం చేసుకోకుండా, దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా, విశ్వాసం బలపడేటట్టుగా వీరు భక్తితో వెళ్ళకుండా, ఏదో షికారుకి వెళ్ళినట్టు, సరదాగా వెళ్ళినట్టు, క్యాజువల్గా ఆ దేశంలోకి వెళ్ళిపోయారు. నిజంగా దేవుడు చెప్పినట్టు పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఈ ఫలాలు చాలా బాగున్నాయి, అమ్మో ఈ నేల చాలా సారవంతమైనది, దేశాన్ని పొగిడారు. మనుషుని చూసి అమ్మో వీళ్ళు చాలా బలవంతులు అని చూశారు. 40 రోజుల తర్వాత మోషే దగ్గరికి, ఇశ్రాయేల్ దగ్గరికి వారు వచ్చి, అయ్యా ఆ దేశము చాలా గొప్పదయ్యా, నిజముగా అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. ఇలా చెప్పి అంటారు, మనము వారితో పోరాటము చేయలేము, వారు బలవంతులు, వారి దగ్గర మనము మిడతల వలె ఉన్నాము, ప్రతి పట్టణానికి ప్రాకారాలు ఉన్నాయి, వారు ఉన్నతమైన దేహంతో ఉన్నవారు, వారితో యుద్ధం చేయడం మన వలన కాదు అని. సరే అంతే, ఓ 10 మంది. వీరికున్న భయం అనే రోగము కొన్ని లక్షల మందిగా అంటుకుంది. భయం ఒక ఉచ్చు, భయం ఒక రోగం, భయం ఒక పక్షవాతం. భయం అనేది ఏంటండి? పెరాలసిస్ మాట. శరీరం ఉందా లేదా, ప్రాణం ఉందా లేదా, అన్నీ ఉంటాయి, కానీ ఆ శరీరం పనికిరాదు, ఆ ప్రాణం పనికిరాదు. భయపడేవాడు కూడా అలాగే, ఏమీ చేయలేడు, ఎందుకు పనికిరాడు. భయం ఒక రోగం. ఈ రోగము వాళ్ళలోనే ఉండిపోదు. ఈ రోగం ఏం చేస్తుంది? మిగతా వాళ్ళకు కూడా అంటుకుంటుంది. ఎంత స్పీడ్గా ఈ భయం అంటుకుందో తెలుసా? కరోనా కంటే స్పీడ్గా పాకిసింది. కరోనా ఎక్కడో పుట్టి మన దేశంలోకి వచ్చేసరికి కొన్ని నెలలో, ఓ సంవత్సరం పట్టుండొచ్చు, కానీ ఈ భయం అనే కరోనా మాత్రం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొన్ని లక్షల మందికి పాకేసింది. అంతే ప్రియమైన సహోదరులారా, భయం వలన వారికి జరిగిన నష్టం ఏంటో తెలుసా? దేవుని వాగ్దానాన్ని వారు మర్చిపోయారు, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు, దేవుని మీద వారికి ఉన్న విశ్వాసము తొలగిపోయింది. వారు కనాన దేశంలోకి వెళ్ళలేకపోయారు. ఎంత బాధాకర విషయం చూడండి. యెహోషువ కాలేబులు ఏమంటారంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8-9 వచనములు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికీ కనబడెను. భయపడవద్దని చెప్పినందుకు యెహోషువ కాలేబులను రాళ్ళు రువి చంపేద్దాం చూశారు. అంటే వీరికి ఏ మాట నచ్చింది? భయపడమని చెప్పే మాట నచ్చింది, భయపడవద్దన్న మాట మాత్రము నచ్చలేదు. వాళ్ళందరూ కూడా మనకంటే బలవంతులు, వారిని మనం ఎలా జయిస్తాం అని చెప్పి వీరేం చేస్తున్నారు? అవిశ్వాసంతో కొన్ని మాటలు చెప్తున్నారు. కొన్ని పర్యాయములు విశ్వాస సహితంగా మనం మాట్లాడితే ఎవరికైతే చెబుతామో వాళ్ళకి మనం శత్రువులు అయిపోతాం. తిరగబడ్డారట, రాళ్ళు రువి చంపబోయారట. అన్ని లక్షల మంది ఒకేసారి తిరగబడితే 2 వ్యక్తులు ఏం చేయగలరండి? వెంటనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన సహోదరులారా, యెహోషువ కాలేబులు అంటున్నారు, దేవుడు మన యందు ఆనందిస్తే మనకి ఈ దేశాన్ని ఇస్తాడు, మీరు వారిని చూసి భయపడకండి. చూసారా, దేవుణ్ణి చూస్తే ఆ దేశ ప్రజలు ఎంత బలవంతులైనా కూడా భయం వేయదు. వీరు దేవుణ్ణి చూడటం లేదు, కేవలము
ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ప్రజలనే చూస్తున్నారు. అది వారికి ఉన్న లోపం. భయం ఏం చేసిందంటే వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనమును కలుగు చేసేసింది. భయము వలన కొన్ని లక్షల మంది అవిశ్వాసులైపోయారు. భయమైన రోగము కొన్ని లక్షల మందికి పాకేసింది. ఆ భయము వలన వారందరూ అరణ్యములో రాలిపోయారు. కనాను దేశాన్ని వారు స్వతంత్రించుకోలేకపోయారు. భయము ఉచ్చు లాంటిది, భయము బోను లాంటిది. ఆ వరలో ఇరుక్కుంటే నువ్వు ఆస్వాదించబడలేవు, దీవించబడలేవు, నీ జీవితంలో ఏది కూడా పొందుకోలేవు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. సౌలు ఏమంటున్నాడు? మనుషులకు భయపడి దేవుని మాటను మీరాను, నేను పాపము చేశాను అన్నాడు. దేవునికి భయపడితే అది తనకి ఆశీర్వాదం. కానీ ఎవరికి భయపడ్డాడు? మనుషులకు భయపడ్డాడు. దావీదు భయం వేరు, సౌలు భయం వేరండి. దావీదు భయం ఏమిటంటే దేవుడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడా అని. సౌలు భయం ఏమిటో తెలుసా? మనుషులు నాకు దూరం అయిపోతారేమో అని. అందుకే కొంతమంది దేవునితో రిలేషన్ కంటే మనుషులతో రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తారు. ఎవరైనా దేవునితో రిలేషన్ సరిగా మెయింటైన్ చేయకుండా మనుషులతో రిలేషన్ బాగా మెయింటైన్ చేస్తే వారు మనుషులకు భయపడేవారు కానీ దేవునికి భయపడేవారు కాదు. అమాలేకులందరినీ కూడా పశువులతో సహా సంపూర్ణంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తే గొర్రెలలో ఎడ్లలో బలిసిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకుని వచ్చాడు. ఈ సలహా ఇచ్చింది ఎవరు? తనతో ఉన్నటువంటి మనుషులు. అమ్మో, వీరి మాట వినకపోతే నా పోస్ట్ పోతుందేమో, రీసెంట్గా రాజు అయ్యాను కదా అనుకుని ఉంటాడు. ఎవరికి భయపడ్డాడండి? మనుషులకు భయపడ్డాడు. కొందరి మనస్తత్వాలు అలాగే ఉంటాయి. మనుషుల్ని సంతోషపరచాలని చూస్తారు, మనుషులు దూరం అయిపోతారేమని చెప్పి భయపడతారు, మనుషులకి దాసులైపోతారు. భయం ఏమి చేసిందంటే దేవునికి దాసులుగా ఉండకుండా మనుషులకు దాసులు అయిపోయేటట్టుగా చేసింది. భయం ఏమి చేసిందంటే దేవుని మాట వినకుండా మనుషుల మాట వినేటట్టుగా చేసేసింది. ఇది ఆశీర్వాదమా శాపమా? శాపం. అందుకు ఆ భయం వలన సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, తర్వాత రాజ్యాన్ని కోల్పోయాడు. ఎందుకు? తనలో ఉన్న భయము తన చేత దేవుని ఆజ్ఞను మీరేటట్టుగా చేసింది. ఎవరికి భయపడ్డాడు? మనుషులకు వాల్యూ ఇచ్చాడు, వారిని సంతోషపరచాలని చూస్తాడు, వారిని మంచి చేసుకోవాలని చూస్తాడు. ఆ భయము తనలో ఉంది కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞను మీరాడు. అదే దావీదైతే మనుషులు తనకు దూరం అయిపోతారు అనేటువంటి భయము కంటే దేవుడు తనకు దూరం అయిపోతాడనే భయమే తనలో ఎక్కువగా ఉంది. దావీదు తనతో ఉన్నటువంటి యోధులు ఫిలిస్తీయులకు సహాయం చేద్దామని వెళ్ళారు. తర్వాత ఫిలిస్తీయులు ఏమంటారంటే, నీ సహాయం మాకు వద్దులే బాబు, నువ్వు వెళ్ళిపో అంటారు. అప్పుడు దావీదు తనతో ఉన్నవారు అందరూ కూడా సిక్లాగ్లో ఉన్నటువంటి వారి యొక్క భార్య పిల్లల దగ్గరికి వస్తారు. వచ్చేసరికి ఈ సిక్లాగ్ అనేటువంటి ఈ పట్టణము ధ్వంసం చేయబడి దావీదు యొక్క భార్య పిల్లలు, తనతో ఉన్నటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వారి భార్య పిల్లలు అందరూ కూడా చెరపట్టబడి తీసుకుని పోబడతారు. ఆ టైంలో భయం వేస్తుందా లేదా? చాలా భయం. సరే, ఈ శ్రమ తన ఎదుట ఉంది అనుకుంటున్న సమయంలో తనతో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే, అసలు ఈ దావీదు చెప్పిన మాట వినటం వల్లే మనకి ఈ శ్రమ, ఈ కష్టము వచ్చిందని చెప్పి దావీదును రాళ్ళు రువి చంపాలని చూస్తున్నారు. ఎంత భయంగా ఉంటుంది.
సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 6 వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండిన వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఏవండి, భార్యలు పిల్లలు అందరూ కూడా చెరగొని పోబడ్డారు. అదో బాధ. మరొక సమస్య ఏంటి? వీళ్ళందరూ కూడా దావీదును చంపాలని చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భయపడకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండలేరు. దావీదు భయపడ్డాడు. అప్పుడు ఏం చేశాడంటే యెహోవా వలన ధైర్యము తెచ్చుకున్నాడు. పరిస్థితిని చూస్తే భయం వస్తుంది, దేవుని చూస్తే ధైర్యం వస్తుంది. దేవుని పిల్లలమైన మనము ఈ భయాన్ని జయించే ప్రయత్నం మొదటగా చేయాలి. మార్కు సువార్త 4:40 అప్పుడు ఆయన, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. దోణిలో ప్రయాణం చేస్తుంటే బలమైన గాలి వీచినప్పుడు, తుఫాను రేగినప్పుడు, ఆ దోణి అలల చేత కొట్టబడుతున్నప్పుడు, నీటి చేత ఆ దోణి నింపబడుతున్నప్పుడు, దోణి మునిగిపోయే పరిస్థితి వస్తే, మనుషులు సముద్రం మునిగిపోయి చనిపోయే పరిస్థితి ఎదురవుతే భయపడకుండా ఎవరైనా ఉంటారా? కానీ ప్రభు ఏమంటున్నారు? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా? అంటే విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాడు ప్రభు. భయపడగల కారణం ఏమిటి? అవిశ్వాసము లేక అల్ప విశ్వాసమే. పేతురు గారు నీటి మీద నడవాలి అనుకున్నాడు, నడిచాడు. ఎప్పుడైతే గాలిని, వాతావరణ పెనుమార్పును చూశాడో మునిగిపోసాగాడు. ప్రభు చేపట్టుకుని, అల్ప విశ్వాసే ఎందుకు సందేహించితివి? భయం ఏం చేసింది? ముంచేసింది. విశ్వాసం ఏం చేసింది? నీటి మీద నడిపించింది. భయానికి నెగిటివ్ పవర్ ఉంది, విశ్వాసానికి పాజిటివ్ పవర్ ఉంది. భయము నాశనం చేస్తుంది, విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. భయము నీకు శాపాన్ని తీసుకుని వస్తుంది, విశ్వాసము ఆశీర్వాదం తీసుకుని వస్తుంది. భయము అరణ్యంలో నిన్ను చంపేస్తుంది, విశ్వాసము కనాను దేశానికి నేను తీసుకుని వెళ్తుంది, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నిన్ను నడిపిస్తుంది. భయము నీకున్న ఆశీర్వాదం తీసేస్తుంది, విశ్వాసము ఆశీర్వాదాలు నువ్వు పొందుకునేటట్టుగా చేస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ప్రభు అడుగుతున్నారు, మీరెందుకు భయపడుచున్నారు? ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారా? మనము దేవునికే భయపడాలి, మరి దేనికి భయపడకూడదు. గొల్యాతుకు భయపడకూడదు, ఫిలిస్తీన్లకు భయపడకూడదు, అమాలేకులకు భయపడకూడదు, ఫరోకు భయపడకూడదు, ఎర్ర సముద్రానికి భయపడకూడదు, అగ్నికి భయపడకూడదు, సింహానికి భయపడకూడదు. దేవునికి మనం భయపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదండి, 3 పర్యాయములు అబద్ధం ఆడారు. భయం ఏం చేసింది? అతని చేత అబద్ధము చెప్పించింది. ఎటువంటి అబద్ధము? చాలా ఘోరమైన అబద్ధం. అది చిన్న అబద్ధం కాదండి. అదే పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు ప్రియమైన సహోదరుల ధైర్యముగా ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ 3 పర్యాయములు అబద్ధం ఆడాడు. మరొక సందర్భంలో ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు 3,000 మంది బాప్తిసము పొందారు. భయము వలన పాపాలు చేసేస్తాం, భయము వలన అబద్ధాలు చెప్పేస్తాం, భయము వలన తప్పులు చేసేస్తాం, భయము వలన అవిశ్వాసంలో దేవుని విరోధంగా నడుస్తాం, భయము వలన దేవుని ఆశీర్వాదం నమ్మక మనము ఆశీర్వాదాల్ని పోగొట్టేసుకుంటాం. అందుకు దేవుడు అంటున్నాడు, భయపడవద్దు. మీరెందుకు భయపడుచున్నారు? భయము అన్నది ఉచ్చు లాంటిది. భయం అన్నది బోను, భయం అన్నది వల లాంటిది. ఆ ఉచ్చులు నువ్వు పడ్డావా, ఏమీ చేయలేవు, ముందుకు వెళ్ళలేవు, కదలలేవు, ఏమీ చేయలేవు.
నీకు సామర్థ్యం ఉన్నా, శక్తి ఉన్నా, బలమున్నా ఏమీ చేయలేవు. మనం ఏం చేయాలంటే భయాన్ని జయించాలి. భయానికి మనం బానిసలుగా ఉండకూడదు. యెహోవా వలన ధైర్యమును తెచ్చుకోవాలి. దావీదు యెహోవా వలన ధైర్యము తెచ్చుకొని అమాలేకులతో యుద్ధము చేసి తన భార్య పిల్లల్ని, తనతో ఉన్నటువంటి యోధుల యొక్క భార్య పిల్లల్ని కూడా రక్షించాడు. అలాగున మనము విశ్వాసముతో బలమైన పోరాటాలు చేసి ఆశీర్వాదాలని సంపాదించుకోవాలి. భయము వలన అబ్రహాము ఉచ్చులో పడ్డాడు. విశ్వాసం వలన 4 రాజులతో పోరాడి గొప్ప విజయాన్ని సాధించాడు. భయము చాలా డేంజరస్. సో భయాన్ని మనం తీసేసుకోవాలి, విశ్వాసమును పెంపొందించుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. చనిపోకముందు ఆమె గురించి విన్నవించుకుందామని తండ్రి వచ్చాడు. అయితే ఆ తండ్రికి కబురు వచ్చింది, బోధకుడిని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ప్రభు ఆ మాట విన్నారు. నీవు ఆ మాటను లక్ష్యం చేయవద్దు, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. చనిపోయిందని తెలిసినా కూడా ప్రభు అంటున్నారు, భయపడవద్దు. దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చినా కూడా ప్రభు అంటున్నారు, భయపడవద్దు, నమ్మిక మాత్రమే ఉంచు. కనుక భయానికి మనము బానిసలుగా ఉండవద్దు. దేవునికి దాసులుగా ఉండి విశ్వాసం ముందు వీరులుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.